హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ అమరావతిలో నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో పురపాలక ఎన్నికల నిర్వహణపై మాట్లాడిన సీఎం చంద్రబాబు వారిని అలర్ట్ చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై వారికి క్లారిటీ కూడా ఇచ్చారు. వీటికి సిద్ధంగా ఉండాలని మంత్రులకు ఆదేశించారు. ఇక అలాగే రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల పాలన గాడి తప్పకుండా ఉండాలంటే వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలోనూ మున్సిపల్ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఇక దీంతో సీఎం చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో 3-4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని మంత్రుల్ని చంద్రబాబు అడిగారు. వారు కూడా దీనికి అంగీకరించడంతో ఆ మేరకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించారు. అలాగే ఎన్నికలను 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం జనాభా లెక్కల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఇది పూర్తయ్యే వరకు టైం పడుతుందన్నారు. అందుకే పాత లెక్కలతోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.